ఎస్. గుడ్ ఈవినింగ్ అందరికి. సో గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. సో ఎలా ఉంది? హౌ వాజ్ యువర్ లాస్ట్ వీక్? వెదర్ ఇట్ వాస్ ప్లెజెంట్ స్లీప్? నిద్ర ఎలా ఉన్నింది మీకు? మంచిగా ఉంది. అండ్ మీరు మిగతావి ఏమైనా పాటిస్తూ ఉన్నారా? అంటే హౌ ఆర్ యూ టోటలీ ఫీలింగ్? లైక్ ఏదో ఒక స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉన్నారా? ఇప్పుడు మన సెషన్స్ తర్వాత ఏదో ఒక విషయాన్ని తెలుసుకున్నారు, దాన్ని పాటిస్తూ ఉన్నారు అని ఏమైనా ఉన్నాయా? ఎస్, చెప్పండి. అంటే వాట్ ఆర్ యూ ఫాలోయింగ్? ఎనీ ఆఫ్ ద థింగ్స్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్, కమ్యూనికేట్ చేయండి. నేను ఇది ఫాలో అవుతున్నా, ఇది ఫాలో అవుతున్నా, ఇది అవ్వలేకపోతూ ఉన్నా. నాకొద్దు, మీకే, నీకు ఆయనకే తెప్పించింది. మీరు మ్యూట్ చేసుకోలేదు అని అంటే మీ ఇంట్లో ఏం జరుగుతుందో అంతా తెలిసిపోతుంది. సో బయట నుంచి తెచ్చుకుంటూ ఉన్నారు, మీరిద్దరు తెచ్చుకోండి, నాకు వద్దు అని అంటూ ఉన్నారు గౌరీ. సో ఇంట్లో ఏం జరుగుతుంది మొత్తం తెలిసిపోతూ ఉంటుంది అనమాట. సో కైండ్లీ మ్యూట్ యువర్ సెల్ఫ్. సో వితౌట్ వేస్టింగ్ మచ్ ఆఫ్ యువర్ టైమ్. సో యు ఆర్ నాట్ ఈజీ టు షేర్ టుడే. దాట్స్ ఓకే, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపన్స్. సో మనం ఈ రోజు సెషన్ లోకి వెళ్ళిపోదాము వితౌట్ వేస్టింగ్ ద టైం. సో నిద్ర గురించి మనం లాస్ట్ వీక్ మనం స్టెప్స్ తెలుసుకున్నాం. అంటే 10 టిప్స్ అని. 10 టిప్స్ లో వీ హ్యావ్ గాన్ త్రూ 5 టిప్స్ అనుకుంటా, 5 or 6 టిప్స్ వీ హ్యావ్ గాన్ లాస్ట్ టైం. సో అవి ఏవి అని గుర్తున్నాయా? వాట్ ఈస్ ద స్లీప్ టెక్నిక్ నంబర్ 1 మనం డిస్కస్ చేసిన దాంట్లో? వాట్ వాస్ ద ఫస్ట్ థింగ్? వాట్ వాస్ ద ఫస్ట్ స్టెప్? What was the first change we said? Like out of 10 tips, 10 tips లో ఫస్ట్ టిప్ ఏంటి? ఇట్ ఈస్ లుకింగ్ ఇన్ టు ద సన్లైట్. సో మనం పొద్దున్న లేస్తూనే 10 ఫార్ములాస్ లో మన ఫస్ట్ ఫార్ములా ఈజ్ సన్లైట్. ఎప్పుడైతే మనకు సన్లైట్ మంచిగా వస్తుందో అప్పుడు మనకు నిద్ర అనే హార్మోన్స్ వెళ్ళిపోతాయి. కార్టిజాల్ అనే హార్మోన్ మనలో యాక్చువల్లీ మార్నింగ్ టైమ్స్ ఉండాలి. అది ఉంటేనే పని చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో ఆ కార్టిజాల్ అనే హార్మోన్ రావాలి అని అంటే మనము పొద్దున్నే ఎండని కాసేపు చూడడం వల్ల వస్తుంది. నాకు పొద్దున్న లేసినాల నుంచి నాకు డ్యూటీకి వెళ్ళేకి టైం లేదు, నేను ఎండని ఎప్పుడు చూడాలి అనే వాళ్ళకి కనీసం ఉండే విండోస్ ఓపెన్ చేసుకొని గాని, లేక వచ్చే రేస్ ని ఇంట్లో ఆ వచ్చే రేసుకే ఫేస్ కాసేపు పెట్టడం గాని, అలా లేక ఆ సన్ రేస్ మన ఇంట్లో పడుతూ మనం పనులు చేసుకుంటూ ఉంటే కూడా మనకు ఆ బ్రైట్నెస్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే మార్నింగ్ టైం కార్టిజాల్ సెక్రీట్ అవుతుందో విత్ దీస్ థింగ్స్, మెలటోనిన్ అనేది నైట్ టైమ్స్ చాలా ఈజీగా రిలీజ్ అవుతుంది. సో ఇలా మనకు నైట్ టైం ని కార్టిజాల్ ని కాకుండా డే టైం కార్టిజాల్ ని రిలీజ్ చేసుకోవడం వల్ల నైట్ టైమ్స్ డార్క్ గా రూమ్ పెట్టడం వల్ల మనకు కార్టిజాల్ అనేసి తగ్గడము, అలాగే మెలటోనిన్ అనేది పెరగడం జరుగుతుంది. సో మెలటోనిన్ ఈజ్ అ స్లీప్ హార్మోన్. సో దానికి మనకి ఎవరికైతే స్లీప్ తక్కువగా ఉందో వాళ్ళకి మెలటోనిన్ అని సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అది తింటూనే మనం ఆ టయానికి అప్పుడు కూడా మనము డల్ కాలేదనుకోండి, అంటే మన థింగ్స్ మనం వైండ్ ఆఫ్ చేసుకొని నిద్రపోవడానికి మనం పోలేదనుకోండి, ఆ టాబ్లెట్ వేసుకున్నా కూడా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎఫెక్టివ్. సో అది ఎఫెక్టివ్ గా ఉండాలి, ఆ టాబ్లెట్ నిజంగా పని చేయాలి అని అంటే మనము పలానా టైంకి పడుకోవాలనుకున్నాము అంటే ఆ టైంకి వీ హ్యావ్ టు బీ ఇన్ ద బెడ్రూమ్. లేదు నేను టాబ్లెట్ వేసుకున్నా ఎట్టయినా నాకు నిద్ర వస్తుందని నేను పని చేసుకుంటా కూర్చుంటే నిద్ర రాదు, ఈవెన్ విత్ ద మెడికేషన్స్ ఆల్సో, మెలటోనిన్ అనే మెడికేషన్ తో. సో మెలటోనిన్ అనే మెడికేషన్ తీసుకోవడం కంటే ఇలా మనం న్యాచురల్లీ దాన్ని తెచ్చుకోవడం వల్ల, అది ఏదైతే 10 o'clock అని పడుకోవాలని అనుకుంటామో హాఫ్ అన్ అవర్ 1 hour బిఫోర్ మనము సిస్టమ్స్ ని ఆఫ్ చేసుకొని మనము రూమ్ ని డార్క్ చేసుకొని పడుకోవడం వల్ల మనకు నిద్ర, మెలటోనిన్ హార్మోన్ సెక్రీట్ అవుతుంది అండ్ అవర్ స్లీప్ విల్ బి వెరీ ప్లెజెంట్. సో అలా వైటమిన్ డి అండ్ సెరోటోనిన్ కూడా మనకు
ఎక్కువగా వస్తుంది అనమాట. సన్లైట్ చూడడం వల్ల కార్టిజాల్ తో పాటు సెరోటోనిన్ అండ్ వైటమిన్ డి కూడా మనకు వస్తుంది. అంటే మనకి ఇప్పుడు క్లౌడీ డేస్ అంటే వర్షాలు వస్తూ ఉన్నాయి, అప్పుడు మనకు సన్ లేదు అని అంటే అప్పుడు అట్లీస్ట్ అంటే మనకు కాసేపు తర్వాత ఎండ వస్తుంది, ఒక 10 గంటలకైనా ఎండ వస్తుంది. ఆ ఎండని కాసేపు తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఎవరైతే ఇంకా ఎలాంటి కంట్రీస్ లో ఉంటారు అంటే ఇంకా అక్కడ ఎండ అనేది చాలా తక్కువ ఉండే వాళ్ళకు కంపల్సరీ శ్రద్ధ తీసుకోనైనా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సూర్యుడు ఉండే టైంలో వాక్ చేసేలాగా ప్రయత్నించాలి. మేబీ 6 to 8:30 ఫోర్స్ఫుల్లీ అక్కడ సన్ ఉన్నా లేకపోయినా వాక్ చేయడం వల్ల ఈ మధ్యలో మేబీ ఒక 1 hour 20 minutes వాక్ చేయడం వల్ల ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ బెటర్ అనమాట అవర్ హెల్త్ కండిషన్. సో దిస్ ఈస్ ద ఫార్ములా నంబర్ 1. అంటే ఎండకు చూడడము, ఎండతో మనము సన్లైట్ ని తీసుకోవడము అనేది ఫార్ములా నంబర్ 1. సో ఫార్ములా నంబర్ 2, ఎనీవన్ వాంట్స్ టు షేర్ ఫార్ములా నంబర్ 2? ఫార్ములా నంబర్ 2. 3 hours కి ముందు సిస్టమ్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ ఏదో యా 3 hours ముందు మనం సిస్టమ్స్ ఆఫ్ చేసుకోవాలి. 3 Yes, ma'am. hours కాదు, ఇట్ ఈస్ 90 minutes బిఫోర్ ద బెడ్ టైమ్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 90 minutes కాకపోయినా ఒక 30 minutes అయినా కూడా we need to do that one. స్లీపింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. స్లీపింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలా, దట్స్ వెరీ గుడ్. సో దట్ ఈస్ ద ఫార్ములా నంబర్ 3 or 4 it will come. సో ఫార్ములా నంబర్ 2 is like we need to 90 minutes before the దిస్ థింగ్ మనము ఆఫ్ చేసుకోవాలన్నమాట, స్క్రీన్స్ ఆఫ్ చేసుకోవాలి. సో దీన్ని బికాస్ ఇట్ ఈస్ లైక్ ఎప్పుడైతే మనం స్క్రీన్ ని చూస్తూ ఉంటామో మనకు మెలటోనిన్ తగ్గిపోతుంది. సో మెలటోనిన్ తగ్గకుండా మనం అలాగే పెంచాలి అని అంటే వీ షుడ్ యాక్చువల్లీ ఇలా మనం మన ఐ కంఫర్ట్ అనే బటన్ ని మన సెల్ ఫోన్ లో పెట్టుకోవడం వల్ల, లేకుంటే డిమ్నెస్ అని ఆన్ చేసుకోవడం వల్ల, కంప్యూటర్ కలర్ ని ఇలా వైట్ నుంచి కొంచెం డార్కర్ కలర్ ని మార్చడం వల్ల అవర్ ఐస్ ప్రొటెక్షన్ అవుతాయి అండ్ అలాగే కూడా మనకు స్లీప్ హార్మోన్ సెక్రెట్ అవ్వడం జరుగుతుంది. సో మంచి అలవాటు ఏంటి అంటే స్క్రీన్ ఆఫ్ చేస్తే మరి ఏం చేయాలి అని అంటే బుక్కులు చదవడం కానీ, లేక మన పిల్లలతో మనం హార్ట్ఫుల్ గా కన్వర్జేషన్ చేయడం కానీ, ఇది మనకు సెకండ్ టిప్ అవుతుంది. లేక మన హస్బెండ్ తో మనము జస్ట్ ఏదైనా కన్వర్జేషన్, హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్ లేక సింపుల్ వాక్ చేయడం వల్ల కూడా మనకు హ్యాపీగా ఉంటుంది. జస్ట్ 1 minute. సో ఇంకా then the formula number. So this comes the third formula. Dangerous drinks ని ఆఫ్ చేయాలి. That is nothing but coffee, టీ అండ్ ఆల్కహాల్. coffee, tea and alcohol. So coffee ante we would always think like coffee ante it is just coffee only అని అనుకుంటాము. It's not only coffee only, even decaffeinated coffee లో కూడా కాఫీ కంటెంట్ ఉంటుంది, గ్రీన్ టీ లో కూడా కాఫీ కంటెంట్ ఉంటుంది, ఈవెన్ ద ఎనర్జీ డ్రింక్స్ అని, కోలాస్ అని, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ కాఫీ ఇన్ ఇట్. సో కాబట్టి వాట్ ఎవర్ దిస్ డ్రింక్స్ షుడ్ బి స్టాప్డ్ ఆఫ్టర్ 2 PM, అట్లీస్ట్ ఆఫ్టర్ 4 PM. సో కాఫీ మనకు ఎనర్జీ ఇస్తుందంటే నో, ఇట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ టు గివ్ అడ్రినాలిన్ అండ్ కార్టిసాల్. సో మనం ఎక్కువగా కాఫీ తాగడం వల్ల 1 cup of coffee after the time is like
see 4 o'clock coffee tagte, you should be able to sleep by 10 o'clock. So if you have it at 5 o'clock, 1 hour of sleep loss will be there. And if you have it at 5 o'clock, you can't go to sleep by 10 o'clock. Maybe 11 o'clock allow అవుతుంది అనమాట. అంటే అన్లెస్ యు ఆర్ టేకింగ్ వెరీ స్ట్రాంగ్ కాఫీ ఇలా జరుగుతుంది. మైల్డ్ కాఫీస్ తీసుకుంటే ఇట్స్ లైక్ 4 to 4 hours, 3 to 4 hours you don't get adequate sleep. So avoid after 2 p.m. is the right thing, and take it in the morning, no problem, and reduce the quantity. So cups count అవుతాయి, ఎక్కువగా కప్స్ తీసుకోవద్దండి. అంటే 2 to 3 glasses, 4 glasses. So it's like half cup, 1/4 cup is also okay. So it's all these things, 2 drinks which are not important, alcohol and the coffee. So this is the third tip or third formula. What is the fourth formula? Declutter the things. Declutter the things. Things. Very good. Declutter the things. సో స్లీపింగ్ ఎన్విరాన్మెంట్, ఇప్పుడు మనం గుడికి వెళ్తే గుడి లాగానే ఉంటుంది, అండ్ అలాగే మనము ఇంటికి వెళ్తే బెడ్రూమ్ లోకి వెళ్తే బెడ్రూమ్ లాగానే ఉండాలి, డైనింగ్ టేబుల్, కిచెన్ రూమ్ లాగానే ఉండాలి. సో అలా ఉన్నప్పుడే మనకి ఇప్పుడు లైబ్రరీ లాగానే ఉండాలి. అలా అయితేనే మనకు చదువుకునే మూడ్ వస్తుంది. సో ఇలా మనకు స్పెసిఫిక్ థింగ్స్ కి స్పెసిఫిక్ లాగా ఉంటుంది. కానీ మనం బెడ్రూమ్ ని మల్టీపర్పస్ గా వాడేకి మొదలు పెట్టాము అంటే అక్కడికి వెళ్తూనే మనకు నిద్ర అనేది రాదు. సో మనకేమవుతుంది, మనకు ఈ పని చేయాలనిపిస్తుంది, ఆ పని చేయాలి. ఇంత గలీజ్గా మనం గన పెట్టుకోగలిగితే దాన్ని, అంటే ఈవెన్ కంప్యూటర్ లో వర్క్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా మనం అక్కడ చేయడం ఎప్పుడైతే మొదలు పెడతామో మన నిద్ర అనేది, అంటే ఆ ప్లేస్ కి ఉండాల్సిన వైబ్రేషన్స్ ఉండవు. సో ఏ ప్లేస్ కి ఆ వైబ్రేషన్స్ మనం పెట్టుకోవాలి, డీక్లటర్ చేయాలి. డీక్లటర్ చేస్తేనే మనకి ఏమవుతుంది, ప్రతిసారి మనం ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఏ పని అయితే చేస్తామో, నిద్రపోవడం కానీ, సో అది ఏదైతే చేస్తామో సో మనకు ఆ రూమ్ లోకి వెళుతూనే అలాగే రావాలి. ఇప్పుడు దేవుని ఇంట్లోకి వెళుతూనే మనకు పూజ చేయాలి అని అనిపిస్తుంది, దండం పెట్టాలి అని అనిపిస్తుంది, ఆ వైబ్రేషన్స్ మనకు వస్తాయి. సో ఆ న్యూరాన్స్ ఫైర్ అవుతూ ఉంటాయి, ఆ రూమ్ కి వెళ్తే ఆ న్యూరాన్స్ ఫైర్ అవుతూ ఉంటాయి. సో ఆ ఫైర్ అయినప్పుడు దే విల్ కమ్ టుగెదర్. సో ఆ పని చేయమని అది చెప్తుంది అనమాట. సో అవాయిడ్ డూయింగ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ బెడ్రూమ్ అంటే పడుకోవడానికి మాత్రమే. అండ్ బెడ్రూమ్ ఎప్పుడునూ కూల్ గా ఉండాలి, ఎందుకంటే మన బాడీ టెంపరేచర్ హీట్ గా ఉంటుంది. అండ్ లుకింగ్ ఇన్ టు ది సిస్టమ్స్, డిజిటల్ థింగ్స్, అండ్ మోర్ ఓవర్ లాట్ ఆఫ్ స్ట్రెస్ వి విల్ బి టేకింగ్, ఆల్ దిస్ విల్ జనరేట్ లాట్ ఆఫ్ హీట్ ఇన్ అవర్ బాడీ. అందుకు వి నీడ్ టు కీప్ ఇట్ కూల్. అండ్ నెక్స్ట్ ఇస్ థర్మో రెగ్యులేషన్ ఉంటుంది మన బాడీలో. సో ఆల్ దిస్ రెగ్యులేషన్ ఇన్స్పైట్ ఆఫ్ హ్యాపెనింగ్ మనం కూల్ గా పెట్టుకోవాలి రూమ్ ని. కళ్యాణి గారు మ్యూట్ చేసుకోండి, నేను చేశాను. వాణి గారు, సో జస్ట్ ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి, అంటే ఒకవేళ మీరు ఇంట్లో ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు జస్ట్ చెక్ చేసుకోండి, అంటే మ్యూట్ ఉందా అన్మ్యూట్ ఉందా అనేది. జస్ట్ సీ అండ్ దెన్ టాక్. సో ఇలా ఎవరికైతే నిద్ర ఎక్కువగా ఉండదో, మంచిగా నిద్ర పట్టట్లేదో, వాళ్ళ బాడీ టెంపరేచర్ వార్మర్ ఉంది కాబట్టి నిద్ర పట్టట్లేదు. సో అందుకే మీ రూమ్ ని మీరు చల్లగా ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు మధ్యలో వాష్రూమ్కి వెళ్తున్నారు, మళ్ళీ నిద్ర పట్టట్లేదు అంటే రూమ్ హీట్ అవుతుంది, ఎందుకంటే అందరు కార్బన్ డైఆక్సైడ్ అక్కడక్కడే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ద హీట్ అగైన్. సో హీట్ జనరేట్ అవ్వడం వల్ల మళ్ళీ మనకు నిద్రలోకి వెళ్ళడం కష్టంగా ఉంటుంది. అందుకు రూమ్ టెంపరేచర్ ని ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ డ్రింక్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్, ఎందుకంటే హీట్ కి డిహైడ్రేట్ అవ్వడం వల్ల కూడా మనకి ఇంకా డిహైడ్రేషన్ వల్ల ఇంకా హీట్ ఎక్కువ అవుతుంది. సో ఆల్వేస్ చెక్ ఫర్ ద రూమ్ టెంపరేచర్. And stress, anxiety, all this is going to increase this thing. So optimum room temperature, keep it dark. So even kuda we have discussed. So dress code is also very important. సో మనము మ్యారేజ్ కి వేసుకోవాల్సిన డ్రెస్ మ్యారేజ్ కి వేసుకోవాలి, అలాగే ఫినరల్ టైంలో ఫినరల్ లాగా ఉండాలి. బట్ మనం ఫంక్షన్స్ కి పార్టీస్ కి వెళ్ళేసిన డ్రెస్సులతోనే అలాగే నిద్రపోయామనుకోండి, ఆ హీట్ టైట్స్ ఉండడం వల్ల, హీట్ ఉండడం వల్ల హెయిర్ సర్క్యులేషన్ అవ్వదు. సో యూ డోంట్ గెట్ దట్ రిలాక్స్డ్ స్లీప్ అనమాట. బాడీ పెయిన్స్ రావడం కానీ అలా ఉంటుంది, పట్టేసినట్టు అవ్వడం కానీ. సో ఆల్వేస్ వేర్ ద ఏరియేటెడ్ క్లాత్స్, అంటే లూజ్ క్లాత్స్ ని వేసుకోండి. సో దిస్ ఈస్ వాల్ ఈస్ ద ఫోర్త్ పాయింట్. Declutter the room. Keep it cool, keep it dark, and have a dress code for sleep.
వాట్ ఈస్ ద ఫిఫ్త్ స్టెప్? ఫిఫ్త్ స్టెప్ ఏంటి? ఫిఫ్త్ ఈస్ డూయింగ్ ఎక్సర్సైజ్ డైలీ. అండ్ నాట్ ఓన్లీ డూయింగ్ ఎక్సర్సైజ్, స్టేయింగ్ యాక్టివ్ త్రూ అవుట్ ద డే. సో ఇప్పుడు చూడండి, మనము పనోళ్ళని చూస్తే గాని, లేకుంటే పొలాలలో పనిచేసే వాళ్ళని చూస్తే గాని, వాళ్ళకు ఏ ఎఫర్ట్స్ లేకుండా అలా వచ్చి అలా నిద్రపోతారు హాయిగా. అలా తింటూనే వాళ్ళకి నిద్ర వస్తుంది. ఎందుకు? వాళ్ళు రోజంతా యాక్టివ్ గా ఉన్నారు, అలాగే వాళ్ళు కష్టపడి పని చేస్తూ ఉన్నారు, కాబట్టి వాళ్ళకు నిద్ర వస్తుంది చక్కగా. సో అలాగే గన మనము కూడా రోజు ఎక్సర్సైజ్ చేశాము అని అంటే, మనము ఎక్సర్సైజ్ తో పెళ్లి జరగడము అని అంటారు. అంటే ఎక్సర్సైజ్ నిద్ర అనేది ఒకటికొకటి అంత ఫ్రెండ్షిప్ అన్నమాట. ఎక్సర్సైజ్ ఎవరైతే చేస్తారో నిద్ర వాళ్ళకు ఈజీగా పట్టడం జరుగుతుంది. సో మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు నిద్రపోవడము జరుగుతుంది, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు జనరేట్ ద కార్టిజాల్. అండ్ ఆ కార్టిజాల్ మార్నింగ్ టైం కి ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎక్సర్సైజ్ అంటూనే ఇట్ కుడ్ బి రన్నింగ్, జాగింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఎనీథింగ్, ఈవెన్ ద యోగా, డాన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ ద వెయిట్ ట్రైనింగ్ ఆల్సో ఈజ్ అన్ ఎక్సర్సైజ్. సో ఇలా ఎక్సర్సైజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు 55% దే ఫాల్ ఎస్లీప్ ఫాస్టర్. అంటే వాళ్ళకు మిగతా వాళ్ళకి కంపేర్ చేసుకుంటే 50% కంటే ఎక్కువగా నిద్ర చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. అండ్ మధ్య మధ్యలో లేస్తూ ఉన్నారు అని అంటే మేబీ యువర్ బాడీ ఈజ్ నాట్ దట్ టయర్డ్. సో బాడీ టయర్డ్ లేకుండా ఉంటే మాత్రం మధ్యలో నిద్ర లేస్తూనే ఉంటాం. సో అందుకు బాడీని టయర్డ్ పెట్టాలి. దెన్ ఓన్లీ ఆ వేకప్ టైం, మధ్యలో లేస్తూ ఉన్నాను నాకు మళ్ళీ నిద్ర పట్టట్లేదు అనే ఇది తగ్గించుకోవాలంటే యూ నీడ్ టు డూ ఎక్సర్సైజ్ ఆల్సో. అండ్ 18% ఇంక్రీజ్ ఇన్ ద టోటల్ స్లీప్ టైం. అంటే ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళ నిద్ర కాస్త ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళకంటే, ఎందుకంటే వాళ్ళ బాడీ రిక్వైర్స్ దట్ డీప్ స్లీప్. అండ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా వాళ్ళకు చాలా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. దిస్ ఇస్ వాట్ జర్నల్ ఆఫ్ క్లినికల్ స్లీప్ మెడిసిన్ సజెస్టెడ్. సో ఎలా మనం యాక్టివ్ గా ఉండగలము? వెయిట్ ట్రైనింగ్, మనం ఎక్సర్సైజ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అంటే వీక్లీ 1 day యోగా, 2 days వెయిట్ ట్రైనింగ్. అగైన్ విల్ నాట్ గో బ్యాక్ టు దట్ వన్. సో ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ చేయాలంటే విచ్ ఇస్ ద బెస్ట్ టైం అంటే, వెదర్ ఇట్ ఈస్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్, విచ్ ఇస్ ద బెస్ట్ టైం డూ యూ థింక్? ఈవినింగ్. Evening. So evening exercise is the good time, but it should not be like after 6 or 7 o'clock. And too much exercise in the evenings will actually cause body pains అన్నమాట. నిద్ర కంటే ఎక్కువగా బాడీ పెయిన్స్ వస్తాయి. సో అందుకు do those exercises which are mild to moderate in the evening for a better sleep in the night. If you want to do heavy exercise, morning it is ideal. And do what you like. And formula number 6. So formula number 5 is doing exercise and staying active throughout the day. And formula number 6 is రోజు ఒకే టైంకి నిద్రపోవాలి. మనం ఎలా అయితే డ్యూటీకి రోజు 8 గంటలు 9 గంటలకి అంటూనే బయోమెట్రిక్ చేస్తామో, అలాగే కూడా నిద్రకు కూడా అదే రకంగా మనం ఆ టైం అవుతూ ఉంది అంటే డెఫినెట్లీ మనము ఆ పడుకోవడానికి వెళ్ళే ప్రయత్నం మనం చేయాలి. అలా అయితేనే మనకు ఆటోమేటిక్ నిద్ర వచ్చేస్తుంది అనమాట. మనము స్టాక్ మార్కెట్ లో అంటే ఎలా అయితే డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తామో, అంటే అది ఇన్వెస్ట్ చేసే కొద్దికి అది మన డబ్బులు పెరుగుతా వస్తుంది, మనకు అక్కడ ఇదైతే జరగదు కదా. సేమ్ లైక్ దిస్ ఓన్లీ ఈవెన్ ద స్లీప్ ఆల్సో. సో స్లీప్ ని మనము అది ఒక లగ్జరీ లాగా ఆలోచిస్తాం అనమాట. పడుకునే పోతుంది అంటే ఇంత పని పెట్టుకొని పడుకునేకి వెళుతుంది చూడు, అంతనా ఇప్పుడు కొంచెం కూడా సర్దుకోదా అని అంటే స్లీప్ కావాలి. సో ఇట్ ఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ ద స్లీప్ ఈస్ ఆల్సో ఏ సార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇట్ ఈస్ నాట్ ద లగ్జరీ, ఇట్ ఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ హెల్త్. సో 10 PM to 2 PM ఎలా అయితే మనము డబ్బులు సంపాదించుకునే సమయము అని చెప్తామో, ఆ టైంలో మనకు పీక్ డబ్బులు సంపాదించుకునే అలర్ట్నెస్ ఉంటుంది. పీక్ మనం సర్కాడియన్ రిథమ్ గన మనం అది చూసాం కదా, అక్కడ చూసినప్పుడు మనకు పీక్ పర్ఫార్మెన్స్ టైం ఉండేది ఇట్ ఈస్ 10 to 2 PM. సో బాడీ ఏమవుతుంది, ఇట్ విల్ గెట్ స్లోవర్ ఆఫ్టర్ 9 to 11 PM. సో అందుకు ఆ టైంలో పడుకోవడం కరెక్ట్ అన్నమాట. అండ్ 6 to 7 hours అట్ ఎ స్ట్రెచ్ ఇస్ ఎ గుడ్ టైం. భోజనం అనేది కరెక్ట్ టైం. అంటే ఇప్పుడు మనము
3 hours ముందు భోజనం చేసి ఉండాలి. పడుకునే అట్లీస్ట్ 2 hours ఆర్ మాక్సిమం 3 hours. 3 hours అనేది పెట్టుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. సో ఆల్వేస్ ఇప్పుడు నైట్ డ్యూటీ చేసే వాళ్ళకు ఇట్ ఈస్ లైక్ ఇఫ్ యు ఆర్ ఏజింగ్ లైక్ అబౌవ్ 35 years 40 years ఇట్లా అవుతున్నారంటే ఆల్వేస్ టేక్ ఫర్ ద డే డ్యూటీ ఓన్లీ. డే డ్యూటీ షిఫ్ట్ కి మారండి. ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ దట్ ద సాలరీ ఈస్ కమింగ్ డౌన్, దట్ ఈస్ ఓకే, బికాస్ ఆ ఎక్స్ట్రా వచ్చే సాలరీని యు ఆర్ గోయింగ్ టు స్పెండ్ ఆన్ యువర్ హెల్త్. సో షిఫ్ట్ టు ద మార్నింగ్ డ్యూటీస్ అండ్ డూ ఇన్ ద మార్నింగ్ అండ్ హ్యావ్ ఎ రెగ్యులర్ నైట్ డ్యూటీ స్లీప్ షెడ్యూల్, సో దట్ బాడీ విల్ నాట్ గెట్, అంటే సిర్కాడియన్ రిథమ్ చేంజ్ అయితే బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ ఇవన్నీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ ఆఫ్టర్ సర్టన్ ఇయర్స్. సో ఇలా పవర్ నాప్ చేయొచ్చు. అంటే ఎవరికైతే స్లీప్ తక్కువగా ఉంది అన్నప్పుడు, ఇంకా ఆప్షన్ లేదు అన్నప్పుడు, ఇన్ బిట్వీన్ యూ కెన్ హ్యావ్ 2 to 3 పవర్ నాప్స్. అంటే మేబీ ఒక 5 minutes 10 minutes అండ్ మాక్సిమం ఆఫ్ హాఫ్ అన్ అవర్ ఈజ్ అ పవర్ నాప్. అంటే బుక్ చదువుతూ పడుకోవచ్చు, లేకపోతే మ్యూజిక్ వింటూ పడుకోవచ్చు, లేకపోతే దేవుని భజన వింటూ పడుకోవచ్చు, లేకుంటే ఏదో పాజిటివ్ థాట్స్ తో పడుకోవడం చేయడం వల్ల ఆ షార్ట్ నాప్ వల్ల 34% పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. అండ్ వీ విల్ బికమ్ మోర్ విజిలెంట్ ఆ టైంలో. అంటే బాగా ఫోకస్ అనేది పెరుగుతుంది మనకు. సో 20 to 30 minutes కంటే ఎక్కువ ఉండకూడదు. అండ్ 3 PM తర్వాత పవర్ నాప్స్ ఉండకూడదు. 3 PM తర్వాత పవర్ నాప్స్ చేస్తే ఏమవుతుందంటే నైట్ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ పవర్ నాప్ అవుతూనే మనము కొంచెం బాడీని స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేయడం వల్ల ఆ పడుకున్నప్పుడు ఉండే అన్ని పట్టేసి ఉంటాయి కదా, అవన్నీ స్ట్రెచ్ చేయడం వల్ల ఇట్ విల్ గెట్ రిలీజ్డ్ అన్నమాట. So this is what is the formula number 6. So formula number 5 is doing exercise and staying active throughout the day. And formula number 6 is, what is formula number 6? ఒకే టైం నిద్రపోవాలి రోజు. రోజు ఒకే టైంకి నిద్రపోవాలి. సో అది బాడీకి అలవాటు అవుతుంది. స్లీపింగ్ అట్ ద సేమ్ టైం డైలీ. So now coming to the formula number 8, 7. Yeah, formula number 7. So it is very important to fix your gut health. Like otherwise what happens is, సో కడుపు నొప్పి రావడము, కడుపులో గ్యాస్ ఉండడము, లేక గ్యాస్ పోవడము, తేపులు రావడము, కొద్దిగా మోషన్ వచ్చినట్టు ఉండడము, రాకపోవడము. సో ఇలా డిస్టర్బెన్సెస్ నైట్ టైమ్స్ అప్సెట్ అవుతుంది, స్టమక్ అప్సెట్ అవుతుంది. అందుకే గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ మనం పడుకోవాలి అని అంటే. సో ఎందుకంటే మన గట్టులో సెరటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. సో ఈ సెరటోనిన్ ఎంతైతే డే టైంలో రిలీజ్ అవుతుందో అంత మెలటోనిన్ మనకు నైట్ టైంలో రిలీజ్ అవుతుంది. సో మనం గట్ హెల్త్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో మన సెరోటోనిన్ మంచిగా రిలీజ్ అవుతుంది గట్ నుంచి డే టైంలో. అప్పుడు అది బాధ పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా నైట్ టైం పీస్ఫుల్ స్లీప్ రావడానికి మనకు ఆస్కారం ఉంటుంది. అండ్ గట్ ని మనం యూజువలీ తక్కువ అంచనా వేస్తూ ఉంటాము. బట్ గట్ లో మనం అనుకుంటాం బ్రెయిన్ నుంచి మెలటోనిన్ రిలీజ్ అవుతూ ఉంది అని. బట్ ఇట్ ఈస్ లైక్ బ్రెయిన్ కంటే కూడా గట్టులోనే ఎక్కువ మనకు ఈ సెరోటోనిన్ సెల్స్ ఉండడం జరిగింది. సో ఎప్పుడైతే సెరోటోనిన్ యాక్టివేట్ అవుతుందో డేలో, మెలటోనిన్ నైట్ టైమ్స్ లో యాక్టివేట్ చేయడానికి అది అవకాశం ఇస్తుంది. సో ఇలా హ్యూమన్ గట్ ఈస్ కాల్డ్ సెకండ్ బ్రెయిన్. సో ఫుడ్ వాట్ వి టేక్ ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ టు ద బ్రెయిన్. సో మనం ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నాము అంటే ఇట్ సేస్ టు ద బ్రెయిన్ దట్ మై డైజెషన్ ఈజ్ నాట్ గుడ్. సో సెరోటోనిన్ సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు. సెరోటోనిన్ సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు అంటే నైట్ టైం అది సెరోటోనిన్ ఎప్పుడైతే తగ్గినప్పుడు దెన్ మెలటోనిన్ బ్రెయిన్ లో స్టిమ్యులేట్ అవుతుంది పినియల్ గ్లాండ్ నుంచి. సో ఈ మెలటోనిన్ ఇది ఉండి ఇది తగ్గితే కదా, అది లేదు అన్నప్పుడు బ్రెయిన్ కి వెళ్ళి స్టిమ్యులేట్ అవ్వడము. బట్ ఈ రొటేషన్ లో మనం తింటూ ఉండే ఫుడ్ వల్ల సెరోటోనినే సెక్రెట్ కాకుండా ఉండడం వల్ల బ్రెయిన్ కి మెలటోనిన్ సెక్రెట్ అవ్వాలి అనేది అర్థం కాదు. అందుకే ఫుడ్ గివ్స్ ఇన్ఫర్మేషన్ టు ద బ్రెయిన్. సో మనం ఎటువంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి? ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్. సో ఆల్ దీస్ ఫుడ్స్ షుడ్ బి అవాయిడెడ్. అంటే ఇట్స్ లైక్ యూ నీడ్ టు హ్యావ్ ఆల్మండ్స్, క్యాష్యూస్ అండ్ నట్స్, బట్ నాట్ సాల్టెడ్ వన్స్.
Restaurant soups lo what they put lot of salt, they put lot of sweetness there. It's not good. So anduku it is like red things and all you shouldn't take up. So sugary items lo you might think like ne sugar avoid chestunanani. Not only about the sugar, it is like you need to avoid many things like fruit jam, flavored yogurt antaru. Yogurt is good for health ani anukuntamu, but flavored yogurt is again a sweet in that. So iced tea, ketchup, biscuits, all these things ante బోర్న్విటా, హార్లిక్స్ ఇవన్నీ మంచిది అని అనుకుంటూ ఉంటాము, బట్ దర్ ఇస్ నథింగ్ అదర్ దెన్ షుగర్ ఇన్ దట్. So even the healthier things also is not good for the sleep. So all this high sugar, high sodium and processed food should be stopped at least 3 hours before bedtime. Otherwise gut health will be disturbed. సో అయితే స్లీప్ ఫ్రెండ్లీ ఏమున్నాయి మరి, ఏం తినచ్చు మరి దాని తర్వాత? 3 hours ముందు తినచ్చు ఇది అని అన్నారు. 3 hours తర్వాత అయితే ఏది తినచ్చు అని అంటే ఇట్లా సెలీనియం ప్రోడక్ట్స్, పొటాషియం, కాల్షియం, వైటమిన్ సి అండ్ omega-3 లాంటివి మనం తీసుకుంటే మనకి ఇట్ ఈస్ ఏ స్లీప్ ఫ్రెండ్లీ న్యూట్రియంట్స్ అవుతాయి అవి. సో లైక్ సెలీనియం అంటే ఇట్ ఈస్ లైక్ sunflower, cashew, banana. See, we keep taking this seed cycling session lo we have done this about the selenium. So selenium, sunflower seeds. So అలాగా ఎలాగో అక్కడ తీసుకుంటూ ఉన్నాం కాబట్టి we need not think about where the selenium is coming from. ఏ ఫుడ్స్ అయ్యో ఐ హ్యావ్ టు రిమెంబర్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి నేను అనేది మీరు అనుకోవద్దండి. మీరు యు ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ సన్ఫ్లవర్ సీడ్స్ కదా, అందుకు ఇంకా ఇవన్నీ మిగతాయి ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకా పొటాషియం గన వస్తే మనకు డైలీ కుకుంబర్ తినమని చెప్పాను. స్వీట్ పొటాటోస్, కుకుంబర్స్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్ అన్నమాట. లైక్ ఇట్ ఈస్ అ పొటాషియం కంటైనింగ్ ఫుడ్స్. దిస్ హెల్ప్స్ ఇన్ స్లీప్. అండ్ కాల్షియం కి we are already taking sesame seeds and curd daily. సో దీని వల్ల మనకు కాల్షియం అనేది రావడం జరుగుతుంది. వైటమిన్ సి అనేది ఇట్ ఈస్ లైక్ ఇట్ డిపెండ్స్, లైక్ యూజువలీ లెమన్ వాటర్ డైలీ అట్లీస్ట్ 1 glass కుదిరితే తాగడం బెటర్. అండ్ omega, anyway whatever foods we are taking, we are nuts and seeds is having a good omega, this thing. So tryptophan, all these things we are already taking, no need to focus on again. So anti-inflammatory foods kuda teesukovali manaku, that is going to improve the gut health. So neelu kachitanga tagali digestion kosamu, that is formula number 7, keeping good care of gut. సో ఫార్ములా నెంబర్ 8 వస్తే ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ రోల్ ఆఫ్ మెగ్నీషియం. సో ఇప్పుడు మిగతా అయాన్స్ అన్ని ఒక చోట మాట్లాడితే లైక్ వైటమిన్స్ లైక్ సెలీనియం, కాల్షియం, ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళు అక్కడ ఒక చోట మాట్లాడితే మెగ్నీషియం కి నిద్రకి అంత రిలేషన్ ఉంది. సో మెగ్నీషియం ఫుడ్స్ తీసుకోవడం వల్ల స్లీప్ ఈజ్ ఆటోమేటిక్. సో సమ్ టైమ్స్ డాక్టర్స్ నిద్ర రావట్లేదు అంటే ది కీప్ టెల్లింగ్ లైక్ మెగ్నీషియం ఫుడ్స్ తీసుకోండి, లేక మెగ్నీషియం ని కూడా మనకు ఒక టాబ్లెట్ పరంగా ఇవ్వడం జరుగుతుంది నిద్ర మంచిగా రావడానికి. కాల్షియం అండ్ మెగ్నీషియం కాంబినేషన్ లో టాబ్లెట్స్ వస్తూ ఉన్నాయి. సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ స్లీప్. అంటే మనం స్లీప్ కి కాల్షియం కావాలి, మెగ్నీషియం కావాలి. సో బై టేకింగ్ లైక్ దిస్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ యువర్ స్లీప్. సో అందుకు కాల్షియం ని యూ షుడ్ టేక్ ఇన్ ద నైట్ టైమ్స్. And role of magnesium is, it is like lot of roles are there in the magnesium ki. Recently like magnesium has become a very important mineral anamata. So it is like anti-stress mineral, and it balances the blood sugar, relaxes the tense muscles, reduces pains, aches. ఎక్కువగా నొప్పి ఉన్నాయి అన్న వాళ్ళకు మెగ్నీషియం ఇవ్వడం జరుగుతుంది. మెగ్నీషియం సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒళ్ళు నొప్పులు ఉండే వాళ్ళకి, నిద్ర సరిగ్గా రావట్లేదు అన్న వాళ్ళకి, కొంచెం టెన్షన్ ఎక్కువగా పడుతూ ఉన్నారు అంటే కొంచెం మెగ్నీషియం ఫుడ్స్ తీసుకోమని చెబుతూ ఉంటారు. సో ఇప్పుడు ఎవరికి చెక్ చేసినా మెగ్నీషియం డెఫిషియన్సీ, ఎలా అయితే మనకు వైటమిన్ డి అండ్ B12 డెఫిషియన్సీ ఉందో అలాగే కూడా మనకు మెగ్నీషియం డెఫిషియన్సీ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో అందుకు దీన్ని కూడా సప్లిమెంట్స్ లాగా తీసుకుంటే బెటర్. లేదు నేను ఐ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ ద డయట్ అంటే వీఆర్ ఆల్ ఫోకసింగ్ ఆన్ లైక్ టేకింగ్ ద ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్, సెసమీ సీడ్స్ ఇలా తీసుకోవడం వల్ల వీఆర్ ఆల్రెడీ ట్రైంగ్ టు ఇంప్రూవ్ అవర్ మెగ్నీషియం కంటైనింగ్ ఫుడ్స్.
సో అందుకే ఓల్ గ్రెయిన్స్ కూడా తీసుకోవడం మొదలు పెట్టండి. ఇన్స్టెడ్ ఆఫ్ వైట్ రైస్ స్టార్ట్ యూజింగ్ ఓల్ గ్రెయిన్స్ బికాస్ ఇట్స్ హ్యావింగ్ ఏ మల్టిపుల్ బెనిఫిట్స్. సో ఎప్సమ్ సాల్ట్ అని నీళ్ళల్లో కొంచెము కల్లులుప్పు లాగా వస్తుంది. ఆ సాల్ట్ లో మనము కాళ్ళను సోక్ చేసుకోవడం వల్ల కూడా ఇట్ ఈస్ లైక్ ఏ మెగ్నీషియం బాడీలో స్కిన్ అబ్జార్ప్షన్ అవుతుంది. అంటే కాళ్ళల్లో స్కిన్ నుంచి ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద బ్లడ్ అన్నమాట. సో ఇట్ అగైన్ రిలాక్సెస్ ద బ్రెయిన్ అండ్ వీ డూ గెట్ ద స్లీప్. అండ్ మోర్ ఓవర్ ఎప్సమ్ సాల్ట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ మెగ్నీషియం సల్ఫేట్. సో ఇక్కడ దాకా క్లియర్ ఉందా? ఈస్ దేర్ ఎనీ డౌట్స్? ఇంకా లాస్ట్ వస్తుంది. క్లియర్, వెరీ నైస్. సో ఫార్ములా నంబర్ 9. ఫార్ములా నంబర్ 9 ఈస్ మనకి ఎలా ఉండాలంటే బెడ్రూమ్కి వెళితే మనం బెడ్ పైన పడుకుంటూనే మనకు నిద్ర వచ్చేసేయాలి. అలా కాకుండా బెడ్ పైకి వెళ్ళినాల నుంచి మనకు వాళ్ళేం చెప్పారు, వీళ్ళేం చెప్పారు, వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడారు, వాళ్ళు ఎందుకు అన్ని ఆ బ్రెయిన్ అలా ఫంక్షనింగ్ లో మనం యాక్టివ్ గా పెట్టుకుంటే మనకు నిద్ర నీట్ గా పట్టదు. కాబట్టి మనం బెడ్రూమ్కి వెళ్ళింది రిలాక్స్ అవ్వడానికి, పడుకోవడానికి. అక్కడ మనము ఓన్లీ దిస్ థాట్ షుడ్ బి దేర్ ఇన్ అవర్ బ్రెయిన్. ఎప్పుడైతే మనము యాక్టివ్ గా బ్రెయిన్ ని పెట్టడం జరుగుతుందో మనకు యాక్చువల్లీ నిద్రపోవడానికి తీటా, ఆల్ఫా, డెల్టా వేవ్స్ ఉండాలి. అంటే ఈ 3 లేయర్స్ ఉండాలి లాస్ట్ కింది నుంచి పైకి. సో మనము గామా, బీటాలో ఎక్కువ ఉంటాం. ఎక్కువ థింకింగ్ చేయడం వల్ల బీటా అంటే 13 to 32 హెర్ట్జ్ లో మనం ఉంటాం అనమాట. అందుకే మనకు కాన్షియస్నెస్ గా ఎక్కువగా ఉండడము, ఎక్కువ ఆలోచించడము, ఎక్కువ ఎగ్జైట్మెంట్ లో ఉండడము, ఇలా చేయడం జరుగుతుంది. సో మనము ఎప్పుడైతే రిలాక్స్ అవుతామో, ఇప్పుడు మెడిటేషన్ చేసే వాళ్ళు ఆల్ఫా స్టేట్ లో ఎక్కువగా ఉంటారు. సో ఇలా మనము బీటా స్టేట్ లో ఉన్నాము బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత అంటే ఇట్ ఈస్ హై టైమ్ వి నీడ్ టు బీ ఇన్ ద ఆల్ఫా స్టేట్. అందుకు మెడిటేషన్ చేయమని చెప్తారు. సో దట్ యువర్ బ్రెయిన్ కామ్స్ డౌన్ అండ్ యువర్ బ్రెయిన్ వేవ్స్ స్లోస్ డౌన్, థింకింగ్ పవర్ స్లోస్ డౌన్. సో అలా అయిన తర్వాతనే యూ కెన్ గో ఇన్ టు డీప్ స్లీప్. సో మనము మన బ్రెయిన్ కి మనం ఎక్కువగా ఎవరైతే చాలా షార్ప్ ఉంటారో, చాలా యాక్టివ్ ఉంటారో, డే అంతా బ్రెయిన్ తో ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారో, మనం ఎక్స్క్లూజివ్లీ ఉమెన్ మనం ఎక్కువగా బ్రెయిన్ తో ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాం. మనకు అన్ని గుర్తుంటాయి, ముందు అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగింది అన్ని గుర్తుంటాయి. సో బ్రెయిన్ లో అన్ని ఒకటికొకటి ఎక్కువ కనెక్షన్స్ పెట్టుకొని ఉంటాం. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు రాయల్ గా అన్ని ఓపెన్ అవుతా ఉంటాయి కనెక్ట్ అయిపోయి. సో కాబట్టి మనకు మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నిద్ర పట్టట్లేదో మనకు, దట్ మీన్స్ దట్ మన బీటా వేవ్స్ ని మనం ఎక్కువగా బ్రెయిన్ లో పెట్టుకున్నాము అని అర్థం. సో మనం దాన్ని ఆల్ఫాకి రావాలి అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ అవర్ టు డూ మెడిటేషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే టు ఎవ్రీ ఉమెన్ బిఫోర్ దే స్లీప్. సో అందుకు జర్నల్, రీడింగ్ ఆల్ దీస్ విల్ స్లో డౌన్స్ ద బ్రెయిన్ వేవ్స్. సో ద మోర్ వి మెడిటేట్ ద మోర్ రిలాక్స్డ్ వి బికమ్ ఇన్ అవర్ రొటీన్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ నేను మీరు ఎక్కువ బ్రెయిన్ తో బిజీ పెట్టుకోవద్దండి అనే చెప్పట్లేదు. మేక్ ఇట్ బిజీ బట్ హ్యావ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టైమ్ మేక్ మెడిటేషన్ ఎ రొటీన్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. సో ఇలా ఆర్ సెకండ్ థింగ్ వాట్ యూ క్యాన్ డూ, మెడిటేషన్ కి నాకు అంత కాన్సన్ట్రేషన్ రావట్లేదు అంటే ఇట్స్ ఓకే, డూ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్. సో ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ అంటే ఏంటి? జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ థింకింగ్ దట్ నా రైట్ ఫుట్ రిలాక్స్ అవుతుంది, నా లెఫ్ట్ ఫుట్ రిలాక్స్ అవుతుంది. స్లోగా ఫుట్ మూవ్ చేయడము. దెన్ యూ టేక్ ఏ డీప్ బ్రెత్ అండ్ స్లోలీ రిలీజ్ ఇట్. అలాగే రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, ఇట్లా మన బటక్స్, ఆర్మ్స్, షోల్డర్స్, చెస్ట్, మౌత్, ఐస్ అన్ని రిలాక్స్ అవుతూ ఉన్నాయని ఒకటి తర్వాత ఒకటి మనం థాట్స్ పెట్టుకొని డీప్ బ్రీదింగ్ చేసుకుంటూ మనము అలా రిలాక్స్డ్ అని అనుకున్నప్పుడు మనము చాలా చాలా రిలాక్స్డ్ స్టేట్ కి వెళ్తాము అండ్ వి ఫీల్ వెరీ డీప్ స్లీప్ ఆఫ్టర్ దట్. సో దిస్ ఇస్ ద మ్యాజిక్స్. నేను కూడా చాలా సార్లు ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ బ్రీదింగ్ ద ఫ్రెష్ ఎయిర్ ఇస్ ద థర్డ్ ఆప్షన్.
అంటే మనం అందుకే నేను చెప్పింది అంటే కొంచెం చల్లగా ఉండేలాగా, గాలి తగిలేలాగా, లేకపోతే ఏసీ యేసుకునేలాగా అంటే యూ షుడ్ ఫీల్ దట్ టచింగ్ కూల్ అండ్ ఫ్రెష్ ఎయిర్ టచ్ అయ్యేలాగా మీకు ఉండాలి. యూజువల్లీ రూమ్‌ని వార్మ్‌గా మటుకు ఎప్పుడు పెట్టుకోవద్దండి. సో, ఇలా మనము మంచి గాలితో పెట్టుకుంటేనే మనకు మంచి నిద్ర వస్తుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుందో, అప్పుడు మనకు అది లంగ్స్‌లో ఇట్ విల్ రిమూవ్ ఆల్ ద టాక్సిన్స్ లైక్ కార్బన్ డయాక్సైడ్ అవన్నీ రీప్లేస్ చేసి ఆక్సిజన్ ఎళ్ళినప్పుడు వి ఫీల్ మచ్ బెటర్ అన్నమాట. అందుకే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు కీప్ వెంటిలేటెడ్ అవర్ రూమ్స్. సో, ఇంకా కొన్ని సార్లు ఏంటంటే కొన్ని ప్లాంట్స్ మనం ఇంట్లోనే పెంచుకునే ప్లాంట్స్ గన మనం పెట్టుకుంటే, సో, అది మనకింకా హెల్ప్ చేస్తుందన్నమాట ఇన్ గివింగ్ ద ఆక్సిజన్ టు అస్. And once in a while get that massage done to your body and drink chamomile or jasmine tea. రిలాక్సింగ్ మ్యూజిక్ పెట్టుకోవడము అండ్ ఈవినింగ్ టైమ్స్ భోంచేస్తూనే వాకింగ్ చేయమని చెప్తాను. సో అప్పుడు పాసిబుల్ ఉంది అని అంటే వాక్ విత్ ద బేర్ లెగ్స్ పుట్ ఆన్ టు ద ఫ్లోర్ ఎక్కడైతే గడ్డి ఉంటుందో అక్కడ. సో ఎందుకు అని అంటే మనం ఎప్పుడైతే అలా నడచడం మొదలు పెడతామో బేర్ ఫుట్ అప్పుడు మనకు అర్త్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్ఫేస్ ఉంటుంది. సో అది మనకు కనెక్షన్ లెక్కి రావడం జరుగుతుంది అనమాట. మనం ఎప్పుడు చెప్పులతో నడవడం మొదలు పెట్టామంటే మనకు గ్రౌండింగ్ అనేది ఉండదు. సో అందుకు ఎప్పుడైతే మనము చెప్పులు లేకుండా నడుస్తామో అప్పుడు మనకు గ్రౌండింగ్ ఉంటుంది. అంటే మనకు ఆ వోల్ట్స్ తగులుతాయి అన్నమాట. పాజిటివ్ వోల్ట్స్ ఆర్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ బిహేవియర్ ఆర్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇన్ అవర్ మైండ్ మనకు రావడం జరుగుతుంది ఎప్పుడైతే మనము ఈ గ్రౌండ్ పైన బేర్ ఫుట్ తో నడిచాము అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట టు ద హ్యూమన్ టిష్యూస్, హ్యూమన్ సెల్స్. సో పూర్ స్లీప్ గన ఉంటే బాడీ ఎక్కువగా ఒళ్ళు రావడం జరుగుతుంది. అదే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ మనం పూర్ స్లీప్ ఉండే వాళ్ళు డెఫినెట్లీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ కి యాంటీ ఇన్ఫ్లమేటరీ లైక్ కెమోలిన్ టీ ఇవన్నీ తాగడం చాలా చాలా ఇంపార్టెంట్. సో relaxing your mind, I said, which is the 9th point. So it is possible only through meditation, progressive muscle relaxation. అంటే ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు. లేక if possible 2 to 3 in these things, you will really going to help. Relaxing music or chamomile tea or walking with the barefoot on the grass. So getting a massage, breathing the fresh air, ఇవన్నీ కూడా మనకు it is really going to help our body. So this is the point number 9. When it comes to point number 10, what do you think point number 10 could be? ఏముంటుంది ఇంకేమన్నా మీకు అనిపిస్తుందా ఇది ఉండొచ్చు అని? ఎనీ గెస్? మార్నింగ్ వేకప్ కూడా కొంచెం ఎర్లీగా 8 hours స్లీప్ సరిపోతుంది. అర్లీగా వేకప్ అంటే నైట్ టైమ్స్ త్వరగా పడుకుంటే మనకు అర్లీగా లేయాలి అనేది ఉంటుంది. సో లెట్ us see like what is the last point అనేది. సో అర్లీగా లేయాలి అనేది కూడా వెరీ కరెక్ట్. ఎప్పుడైతే మనం త్వరగా ఉంటామో అప్పుడు ఆబ్వియస్లీ మనము పొద్దున్నే త్వరగా లేవడం జరుగుతుంది. చాలా మంది నైట్ పడుకునేటప్పుడు వాటర్ తాగి పడుకోండి అంటారు. కొంతమంది ఏమో అసలు 1 hour ముందు నుంచి పడుకుంటామన్నాక 1 hour తర్వాత నుంచి వాటర్ తాకండి, వాష్రూమ్ కలా 1 or 2 times లేస్తే డిస్టర్బెన్స్ గా ఉంటుంది, నిద్రకు కూడా మైండ్ రిలాక్స్ అవ్వదు బాడీ అంతా అని అంటారు. అది ఎంతవరకు నిజం మేడం? నిజంగా తాగి పడుకోవాలా, అవసరం లేదా? నీళ్ళు అనేది 2 hours ముందు తాగి పడుకోవాలి. సో మనం పడుకునే జస్ట్ ముందు నీళ్ళు తాగామనుకోండి, వాటర్ డైజెషన్ ఈజ్ ఓన్లీ 2 hours. సో వాటర్ స్టమక్ లో ఎంతసేపు ఉంటుంది అంటే ఓన్లీ 2 గంటలు. దాని తర్వాత అది ఇట్ విల్ గో ఇన్ టు ద బ్లాడర్ కి వెళ్తుంది. సో మనం కొన్ని తాగామనుకోండి ఆ ప్రాబ్లం ఉండదు. హెవీగా తాగి పడుకున్నాం అనుకోండి డెఫినెట్లీ మన బ్లాడర్ 500 ml కంటే ఎక్కువ స్టోర్ అవ్వదు. ఆ సెన్సేషన్స్ మనకు యూరిన్ పోయాలి అనే సెన్సేషన్ రావాలి అని అంటే మినిమం 200 ml అలా ఉండాలి. సో ఆ సెన్సేషన్స్ ఎప్పుడైతే వస్తాయో మనకి యూరిన్ కి ఎల్లందే మనకు నిద్ర డిస్టర్బ్ అయ్యి మనం నిద్రలో నుంచి అందుకు జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ ఒక 100 ml తాగితే మేబీ మాక్సిమం ఆఫ్ ఒక 200 ml తాగితే ఆర్ దట్ 200 ml ఈజ్ మోర్. ఎప్పుడు అంటే
వర్షాకాలంలో గాని చలికాలంలో అది ఎక్కువనే 200 ml కూడా. బట్ ఎప్పుడైతే చెమట ఎక్కువగా ఉందో సమ్మర్ లో గాని ఈ 200 ml మనం పడుకునే ముందు తాగినా కూడా మనకు నైట్ యూరిన్ ప్రాబ్లం ఉండదు. బికాస్ స్వెట్ లో వెళ్ళిపోతుంది, అది చెమటలో వెళ్ళిపోతుంది. ఐడియలీ ఏమంటే 2 hours ముందు వాటర్ తాగాలి. ఎందుకంటే అప్పుడు బెడ్ టైం కల్లా మనకి ఏమవుతుంది, యూరిన్ వస్తుంది. మనం యూరిన్ పోసేసి మనం పడుకోవడం వల్ల మన నిద్ర డిస్టర్బెన్స్ ఉండదు. ఒకవేళ నిద్ర మధ్యలో లేచి మనకు చాలా దప్పిగా అవుతుంది అంటే కొంచెం సిప్ తాగడం వల్ల ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టిమ్యులేట్ ద బ్లాడర్ ఆ తాగడం వల్ల. సో కొద్దిగా నీళ్లు తాగి పడుకోవడంలో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు. బట్ అదే కొంచెం నీళ్ళు తాగడము వింటర్ లో అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు మళ్ళీ డిస్టర్బ్ చేస్తుంది నిద్రని. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఎలా ఎంత తాగుతూ ఉన్నాం. సో హ్యూమన్స్ ఆర్ క్రియేచర్స్ ఆఫ్ హ్యాబిట్స్. అంటే మనం ఎటువంటి హ్యాబిట్స్ ని క్రియేట్ చేసుకుంటాము. హ్యాబిట్స్ అంటే ఏంటి, కన్సిస్టెంట్ గా మనం ఆ పనిని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నాం. ఏం పని చేస్తాము, బ్రష్ కన్సిస్టెంట్ గా చేస్తాం, లేస్తూనే మనము తోముతూనే ఉంటాము, లేస్తూనే స్నానం చేస్తాము, సో లేస్తూనే టిఫిన్ తింటాము. ఇవన్నీ మనము హ్యాబిట్స్ ఫామ్ చేసుకున్నాము, కన్సిస్టెంట్ గా హ్యాబిట్స్ ని ఫామ్ చేసుకున్నాము. సో ఇలా మనకు 4 స్టేజెస్ ఉంటాయన్నమాట. మనము ఏదైనా ఒక హ్యాబిట్ ని అన్హెల్దీ హ్యాబిట్ ని నాకు తెలియకుండా నేను అన్హెల్దీలో ఉన్నాను అంటే దాన్ని నేను హెల్దీగా మార్చుకోవాలంటే కాన్షియస్ గా నేను మార్చుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ప్రతిసారి గుర్తు చేసుకొని నేను చేసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడైతే అది కాన్షియస్ హెల్దీ హ్యాబిట్ గా మారిపోతుందో దాని తర్వాత నాకు తెలియకుండానే నేను అది పని చేయడం జరుగుతుంది. ఇప్పుడు చిన్నప్పుడు మన పేరెంట్స్ మనకు బ్రష్ చేయాలి, స్నానం చేయాలి అని చెప్పేవాళ్ళు. సో వాళ్ళు చెప్పి 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 మనం ఏమైంది, మనం చేస్తూ 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 కాన్షియస్లీ దాన్ని అదేమైంది ఇప్పుడు మనకు తెలియకుండానే మనం లేస్తూనే మనం బ్రష్ చేస్తాము, మనం లేస్తూనే స్నానం చేయాలి అనేది మన మైండ్ లో ప్రింట్ అయిపోయింది. సో అలా మనం హ్యాబిట్స్ ని మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల అది మనలో ఇన్కల్కేట్ అవుతుంది. సో ఏదైనా స్టార్ట్ చేయాలి, ఎండ్ డేటు అనేది ఉండాలన్నమాట. లైక్ ఇప్పుడు నేను ఈ టైంకి నేను పడుకోవడానికి వెళ్తాను, ఈ టైంకి లేస్తాను, నేను ఈ టైంకి సన్లైట్ చూసుకుంటాను, అండ్ ఈ టైంకి నేను సిస్టమ్ ఆఫ్ చేస్తాను, అండ్ ఈ టైంకి నేను ఎటువంటి ఫుడ్లు నేను 2 hours ముందు తీసుకోను, అండ్ ఇలాంటి ఫుడ్డే తీసుకుంటే అండ్ ఇలాంటివి తీసుకోను, అండ్ ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ ఈ టైంలో చేస్తాను. సో ఇలా అన్ని మనము హ్యాబిట్స్ ని స్లోగా కాన్షియస్లీ మనం చేసుకుంటూ వెళ్ళాము అంటే కొన్ని రోజుల తర్వాత ఇట్ విల్ బికమ్ ఆటోమేటిక్ అన్నమాట. మనకు తెలియకుండానే ఆ పని జరగడం జరుగుతుంది. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద స్లీప్ వన్. సో 10th హ్యాబిట్ ఐ కుడెంట్ టెల్. సో మేబీ దెర్ ఈస్ సమ్ 10th హ్యాబిట్ ఈస్ దేర్ ఆర్ నాట్, నాకు తెలియదు. ఐ విల్ జస్ట్ చెక్ త్రూ అండ్ ఐ విల్ టెల్. సో ఇక్కడ క్వశ్చనరీస్ ఉన్నాయి, జస్ట్ నోట్ ఇట్ డౌన్. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అంటే యాజ్ ఆఫ్ టుడే మీ స్లీప్ అనేది తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా, మంచిగా ఉందా, లేక స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉందా? స్లీప్ ఇప్పుడు మీకు డిస్టర్బ్డ్ గా ఉంది అని అంటే 1, మీడియంగా ఉంది అంటే 5, లేదు నాకు స్లీప్ ఈజ్ అబ్సల్యూట్లీ గ్రేట్ అంటే 10. ఇలా మీరు రాసుకోండి మీ స్లీప్ ఎలా ఉందని, కరెంట్ స్లీప్. ఓకే, సో మీ ఎనర్జీ ఎలా ఉంది అని చెప్పండి ఇప్పుడు. సో మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంది అంటే మీరు మంచిగా నిద్రపోయిన తర్వాత మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంది? ఇప్పుడు మీరు 1 అని రేట్ చేస్తే మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంది నెక్స్ట్ డే మార్నింగ్ మీరు నిద్రపోయి లేచిన తర్వాత? అండ్ అలాగే మీరు ఒకవేళ 10 అని రాసింటే మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంది పొద్దున్న లేస్తూనే అనేది మీరు నోట్ చేసుకోండి. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ మీరు పడుకునే ముందు రిలాక్స్డ్ స్టేట్ లో ఉంటున్నారా, ఉండట్లేదా? అండ్ మీ ఎనర్జీ లెవెల్స్ త్రూఅవుట్ ద డే, ఆర్ యూ స్టేయింగ్ టు త్రూఅవుట్ ద డే ఆర్ నో? అంటే ఇట్ ఇస్ జస్ట్ లైక్ మీరు ఎవరికి చెప్పనవసరం లేదు, యూ జస్ట్ రైట్ ఇట్ డౌన్ ఆన్ యువర్ ఓన్. హౌ ఈజ్ యువర్ స్లీప్ ఫ్రమ్ 1 to 10 యాజ్ ఆఫ్ టుడే? మీ నిద్ర అనేది 1 లెవెల్లో ఉందా, 3 లెవెల్లో ఉందా, 5లో ఉందా, 7లో ఉందా, 10లో ఉందా అనేది మీరు చెక్ చేసుకోండి. సో మీరుకి ఒకవేళ మీరు రాసిన తర్వాత మీకు మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి నిద్ర లేస్తూనే,
మీరు నిద్ర రిలాక్స్డ్ గా పడుకుంటూ ఉన్నారా, మీరు రోజంతా యాక్టివ్ గా ఉండగలుగుతూ ఉన్నారా అనేది కూడా మీరు మెన్షన్ చేసుకోండి. సో ఇలా చేసుకున్న తర్వాత మీరు అంటే ఆమ్, ఏదో ఒక యాక్టివిటీని మీరు ఇన్కల్కేట్ చేసుకోండి, హ్యాబిట్ ని. అంటే మేబీ పొద్దున్న లేస్తూనే మీరు ఫస్ట్ మీ బెడ్షీట్స్ ఇవన్నీ ఫోల్డ్ చేసుకొని మీరు బయటికి వస్తాను అని, అండ్ ఈవినింగ్ ప్రతిరోజు నేను 15 నిమిషాల ముందు వెళ్ళి పడుకుంటాను. మేబీ చాలా ఎక్కువగా లేటుగా పడుకుంటున్నాను అనుకునే వాళ్ళు, మీరు కొంచెం త్వరగా పడుకోవాలి అనుకునే వాళ్ళు, ఒకేసారి నేను 10కి పడుకునేదాన్ని నేను వెళ్ళి 8కి పడుకుంటాననే డిసిషన్స్ తీసుకోకుండా, drastic decisions, maybe you can sleep by 9:45, or those who are sleeping at 11 o'clock, 10:45 ki padukuntanani. This is like a practical possibility, sir. And you can also start with 10 minutes of sunlight in a day and wearing the loose clothes before sleeping. So ila manamu మార్నింగ్ టైమ్స్ లో ఒక యాక్టివిటీ, ఈవినింగ్ టైమ్ లో ఒక యాక్టివిటీని అనే ఒక హ్యాబిట్ ని గన ఇన్కల్కేట్ చేసుకోగలిగితే మనకు ఇట్ విల్ బి వెరీ ఈజీ. అన్ని 10కి 10 ఫార్ములాస్ ఒకే రోజు అప్లై చేసి చెయ్యాలంటే ఇట్ బికమ్స్ టూ మచ్ ఫర్ అవర్ బ్రెయిన్. సో అందుకు వి నీడ్ టు స్ప్లిట్ ఇట్ అండ్ take it, like staying active throughout the day and writing the gratitude journal before sleeping. అలాగే డే 5 గన చూసుకుంటే, లైక్ యూ కెన్ జస్ట్ మేక్ యువర్ రూమ్ కూల్ డార్క్ అండ్ టేక్ ఏ హాట్ షవర్ బాత్. హాట్ అంటే ఇట్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ హాట్, ఇట్ ఈస్ వార్మ్ షవర్ బాత్. And like finishing the caffeine, like as I said, 2 o'clock lopala, and evening having 3 hours before the bed dinner ni tinadamu. Epsom salt, nothing but magnesium sulfate lo kaallu soak cheskoni padukovadam. And like drinking 2 glasses of water in a daytime, not 2 glasses, it is actually 8 glasses of water in a day. And getting a massage done or listening to the music and having 15 minutes sleeping earlier than the previous day. సో మంచి గాలి రావాలి అండ్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ ఇన్ ద నైట్. అండ్ ఈవెన్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు ఏదైనా పాటించండి, అంటే టు మేక్ యువర్ స్లీప్ బెటర్. వాట్ ఎవర్ దిస్ 10 టిప్స్, 10కి 10 ఒకే రోజు ఫాలో అవ్వమని చెప్పట్లేదు. యూ కెన్ స్ప్లిట్ ఇట్ అండ్ హ్యాడ్ దోస్ థింగ్స్. అంటే ఇప్పుడు నేను డే 9 చెప్పాను అంటే డే 9 ఓన్లీ ప్రాణాయామం చేయాలని కాదు, వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఇవన్నీ కూడా డే టైమ్ లో యాడ్ అవుతాయి. 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్, కెఫిన్ బై 2 PM, ఇవన్నీ యాడ్ అయ్యి దెన్ ద ఎక్స్ట్రా బోనెట్స్ యాడెడ్ అన్నమాట. సో ఇలా యూ కీప్ చేంజింగ్ దిస్ వన్, లైక్ విత్ ఇన్ 14 days యువర్ స్లీప్ ఈస్ గోయింగ్ టు గెట్ రెగ్యులరైజ్డ్. సో మీకు నిద్ర అంటే ఆ సీక్వెన్స్ అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. సో ఇలా అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ఫ్యూ డేస్ వెన్ యూ ఇన్కల్కేట్ ఆల్ దీస్ ఫార్ములాస్, మీకు నిద్ర మంచిగా అయినప్పుడు దెన్ రివార్డ్ యువర్ సెల్ఫ్, లైక్ యా ఐ డిడ్ దిస్ వన్, నేను అన్ని అప్లై చేశాను అని చెప్పి ఆ రోజు కావాలంటే చీట్ చేయడము, లేక గోయింగ్ అవుట్ సైడ్ హ్యావింగ్ ఫుడ్, దట్స్ ఓకే, బికాస్ యూ రియలీ డిజర్వ్ ఇట్. మీరు దానికోసం అన్ని మంచి పనులు చేశారు కాబట్టి. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద సెషన్ ఆన్ ద స్లీప్. కొంచెం ఫాస్ట్గా వెళ్ళాను ఈరోజు, ఎందుకంటే ముందుది రివిజన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాను. మీకు ఇంకేమైనా ఇందులో డౌట్స్ ఉంటే యూ ప్లీజ్ ఆస్క్ మీ, ఐ విల్ బి ఏబుల్ టు గివ్. ఎస్ మ్యామ్. చెప్పండి. మ్యామ్ 9:30, 10 కల్లా మంచి నిద్ర వస్తుంది మ్యామ్. కొంచెం సౌండ్ వచ్చినా ఇంకా మెలకు వచ్చిందంటే నిద్ర పట్టదు. ఒకవేళ అలా మెలకు రాని రోజు నిద్ర పడితే 4:35 కల్లా నేను లేస్తాను. ఫుల్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి మ్యామ్. ఫుల్ సూపర్, వెరీ మామూలుగా ఉండదు. నైస్. హుషారుగా పని చేసుకుంటుంటాను, వాకింగ్ చేస్తుంటాను, చాలా హుషారు ఉంటది. అదే 6 దాటాక నేను లెగవను. ఒకవేళ ఎప్పుడన్నా తెల్లారిన తర్వాత లెగిస్తే చాలా బద్ధకంగా ఉంటది. వెరీ నైస్, కరెక్ట్. సూపర్ సూపర్ గౌరీ. సో ఎందుకు అంటే డే అంతా యు ఆర్ వెరీ యాక్టివ్, డే అంతా ఫుల్ యాక్టివ్ ఉంటూ ఉన్నారు, అందుకు మీకు ఎఫర్ట్లెస్లీ మీకు నిద్ర వచ్చేస్తుంది నైట్ టైమ్స్. సో అది క్వాలిటీ స్లీప్ అండ్ క్వాంటిటీ స్లీప్ ఇంక్లూడ్ అయినందుకు పొద్దున్న లేస్తూనే యూ ఫీల్ లైక్ అన్
సూపర్ 100% ఎనర్జీ. అసలు మంచం మీద ఉండాలనిపించదు మ్యామ్. ఇంకా ఎమ్మటే లేసి వెళ్ళిపోతాను. బద్ధకం గాని నిద్ర మంపు గాని ఉండదు. అంత హుషారు ఉంటది. వెరీ నైస్. 9:30 అయిందంటే నా వల్ల కాదు. ఏది ఎక్కడున్నా నాకు సంబంధం లేదు. వెళ్ళి పడుకుంటా. అంతే అంతే. యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ స్లీప్. అది చాలా Yes, మంచి ma'am. అలవాటు. ఆ పనులు ఎప్పుడు ఆగవు. Yes, ma'am. బట్ మీకు ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ స్లీప్ తెలుసు కాబట్టి మీరు వెళ్ళి పడుకుంటున్నారు. ఆ పనులన్నీ పొద్దున్న చేసుకోగలుగుతూ Yes. ఉన్నారు. తెల్లవారుజామున చేసేసుకుంటా. ఇంకా వంటగది అంతా క్లీనింగ్ అంతా ఏదైనా. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. సో ఇంకా ఇంకెవరికైనా? శ్రీలత గారు, చాలా రోజులైంది. అండ్ కంగ్రాచులేషన్స్ శ్రీలత గారు. 1,11,1111 అవును మేడం. అన్ని సీడ్ బాల్స్ చేశారు. అంటే అవి ఎన్ని చెట్లకి ఎంత మందితో మీరు ఏపిస్తూ ఉన్నారు అంటే ఫ్యూచర్ మనకు డిఫారెస్టేషన్ అనే ఆ పదం లేకుండా మీరు చేస్తున్నారు. మీ ఎఫర్ట్స్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు చేస్తుండే వర్క్ Thank కి you, madam. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. Thank సో you. ఇప్పుడు మీరు ఎకో చేసే ఫ్రెండ్లీ. పని మేము కూడా చేస్తున్నాం. మీరు ఇప్పుడు ఆరోగ్యంగా ఉందాం అనుకుంటున్నారు. మేము ముందు తరాలు కూడా ఇలానే ఆరోగ్యంగా ఉండాలని ఒక అడుగు. కరెక్ట్. చాలా మంచి పని చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఎప్పుడైతే చెట్లు లేవో మనకు ఆక్సిజన్ లేదు. సో మీరు ఆ స్టెప్ తీసుకున్నందుకు అది సింపుల్ గా అండ్ కష్టమైన విధానం కాకుండా మీరు సింపుల్ గా నేర్పించి ఇది పాసిబిలిటీ ఉంది అని Yes, ma'am. చేపించడము, ఇవన్నీ ఇట్ ఇస్ అ రియలీ గ్రేట్ థింగ్ అన్నమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మేడం, నాకు నిద్ర అనేది అసలు ఇదివరకు ఇలా పడుకుంటే అసలు పడుకొని అసలు మధ్యలో లేవని, అసలు మార్నింగ్ మళ్ళీ మా వారు 6:30, 7కి లేపితే తప్ప లేవను. మా వారు అదేంటంటే నీకు అసలు ఎంతసేపు పడుకున్నా నిద్ర సరిపోదు, అసలు మధ్యలో మెలకు కూడా రాదు, అసలు అంత మొద్దు నిద్ర ఏంటంటారు. నాకు మేడం డీప్ స్లీప్, మళ్ళీ మధ్యాహ్నం 3 to 5 పడుకుంటా కంపల్సరీ, నైట్ పడుకుంటా. అలాంటిది ఒక 3 years అయింది మేడం. 3 years నుంచి అంటే ఇట్లానే ఏదో ఇప్పుడు ఇంపాక్ట్ లో జాయిన్ అయ్యి, అంతకుముందు వాసవి క్లబ్ లో ఏదైనా వర్క్ ఉందనుకోండి అస్సలు నిద్ర పట్టట్లేదు. రేపు ఎలా జరుగుతుంది ఏంటో, ఎలా ఎవరు వస్తారేమో, చేయగలుగుతానా లేదా, ఈ టెన్షన్ వల్ల వెయిట్ లాస్ 1 year లో 9 kgs తగ్గాను. 9 kgs తగ్గాను. ఓకే, హ్యాపీ. కాకపోతే హెల్తీగానే ఉన్నాను, ఎందుకంటే నార్మల్ గా ఫుడ్ తీసుకో. జస్ట్ ఏంటంటే మెయిన్ నిద్ర లేకపోవడం వల్ల, కొంచెం స్ట్రెస్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అయిపోయాను ఆటోమేటిక్ గా 9 kgs. హెల్త్ పరంగా నో ఇష్యూస్ అలాంటివి ఏమీ లేవు. కాకపోతే నిద్ర అనేది ఇప్పుడు కొంచెం ఇప్పుడన్నా రిలాక్స్ ఒక 3-4 days ఫ్రీగా ఉంటే మళ్ళీ యాజ్ టీజ్ ఎప్పటిలాగా నిద్ర వచ్చేసింది. కానీ ఏదైనా వర్క్ ఉన్నప్పుడు ఎందుకో స్ట్రెస్ తగ్గించుకోవాలనుకున్నా అది అసలు ఆగట్లేదు. దానివల్ల నిద్ర రావట్లేదు. ఎంత పడుకుందాం అనుకున్నా, కళ్ళు మూసుకుందాం అనుకున్నా నిద్ర రావట్లేదు. అలా ఒక 2 days వెంటనే అవుతే ఎమ్మటే హెడేక్ వచ్చేస్తుంది. కమిటెడ్ ఉన్నారు, అంత కమిట్మెంట్ ఉంది. సో బ్రెయిన్ రెస్ట్ లేకి వెళ్ళట్లేదు. Yes. సో బ్రెయిన్ రెస్ట్ లేకి వెళ్ళట్లేదు అంటే యూ నీడ్ టు గో ఫర్ మెడిటేషన్, డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్, ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్. ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఓకే. అలాంటి వీడియోస్ ఉంటాయి, యూ కెన్ ప్లే ఇట్, అంటే పక్కన పెట్టుకొని ప్లే చేస్తూ మీరు అలా నిద్రలోకి వెళ్ళిపో. ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ చేస్తే బ్రెయిన్ కంప్లీట్లీ రిలాక్స్ అవుతుంది, ఎస్పెషలీ ఆ కండిషన్ ఉన్నప్పుడు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య రీసెంట్ గా ఎక్కువ ప్రాబ్లం ఎరేజ్ అయింది. అంటే దీనికి సంబంధించి కాదు, బాగా కాఫ్ వచ్చినప్పుడు, సడన్ గా పెద్దగా తుమ్ము వచ్చినప్పుడు, దగ్గు వచ్చిన, యూరిన్ లీక్ అవుతుంది. నాకు ఇప్పుడు అది ప్రాబ్లం ఎక్కువగా ఉంది మేడం. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో నాకు అర్థం కాదు. ఉత్తప్పుడు ఏముండదు, ఎక్కువ కాఫ్ ఎక్కువ జనరేట్ అయినప్పుడు కానీ, గట్టిగా తుమ్ము వచ్చినా కానీ. నేను అంతకుముందు ఒకసారి ఇక్కడ మేడం అడిగినప్పుడు నేను ఏమనుకున్నా, ఏమన్నా కుట్లు అట్లా వేస్తారేమో, ఇబ్బంది ఉండదేమో. అప్పుడు సిజర్ నార్మల్ డెలివరీ కావటం వల్ల బ్లాడర్ అలా అయిపోయి అలా ఇబ్బంది అవుతుందేమో ఇప్పుడు అనుకున్నాను. మేడం ఏదో ఒక 2 exercises చెప్పారు, అవి చేస్తూనే ఉన్నాను. బట్ ఆ ప్రాబ్లం నుంచి అంటే ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇంకా ఏముంటది? నథింగ్ లైక్ ఇట్ హ్యాపన్స్. అంటే మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి, కింద పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ రిలాక్స్ అవ్వడం వల్ల ఇలా తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కొంచెం యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. సో ద బెస్ట్ థింగ్ ఈజ్ లైక్ క్లాత్ ప్యాడ్స్ వేసుకుంటే బెటర్ అక్కడ.
అండ్ దాన్ని డైలీ వాష్ చేసుకొని ఆరబెట్టుకుంటూ ఉండాలి. అండ్ కీగిల్స్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, అంటే యూరిన్ హోల్డింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. సో అది స్లోగా బిల్డ్ అవుతుంది ఆ మజిల్స్. కీగిల్స్ ఎక్సర్సైజ్ చేసినా కూడా స్లోగా బిల్డ్ అవుతుంది మజిల్, అంత త్వరగా బిల్డ్ అవ్వదు. సో కాబట్టి అది చేస్తూ ఉండాలి, అలాగే ప్యాడ్ వేసుకుంటూ ఉండాలి. అది మనకు అమెజాన్ లో కూడా దొరుకుతుంది, అంటే ఫర్ ద అండర్వేర్ కి యూ జస్ట్ పిన్ ఇట్, దానికే పిన్ ఉంటుంది, అది ప్రెస్సింగ్ పిన్స్. సో మనం కింది నుంచి ప్రెస్ చేస్తాము అండ్ ఆ ప్రెస్ రిలీజ్ చేసి వాష్ ఇట్, డ్రై ఇట్ అండ్ ఇంకొకటి యూ ప్లేస్ ఇట్. అట్లా మనకు ఆన్లైన్ లో దొరుకుతాయి. అలా ఒక 2 or 3 ప్యాడ్స్ తెచ్చుకున్నారు అంటే ఆల్టర్నేటింగ్ గా అది వేసుకోవచ్చు. ఇట్స్ గుడ్. ఓకే. ఎస్, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ అవ్వంటే మొత్తం ఇంకా ఎక్కువైతే చేంజ్ చేయట్లేదు మేడం. నేను కూడా 1-2 మార్చాను. మొత్తము మార్చడం వల్ల ఒకటి మోషన్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది, ఆ ఫుడ్ డైజెషన్ అవ్వట్లేదు. పన్నీరు అలా తీసుకున్నప్పుడు ఎక్కువ పన్నీరు ఒకరోజు తీసుకున్నాను అనుకోండి, తెల్లారి డైజెషన్ అవ్వట్లేదు, అరగట్లేదు నాకు. గుగ్గిళ్ళు కానీ శనగలు కానీ తీసుకుంటే నాకు ఫస్ట్ నుంచే కొంచెం ఏమంటారు వాతం శరీరం, అందుకని నేను చాలా అవాయిడ్ చేస్తాను. ఇవి వెంటనే అంటే ఎప్పుడన్నా ఒకసారి వీక్లీ వన్స్ తీసుకుంటే ఏం లేదు, కానీ డే బై డే తీసుకుంటే కూడా అవి పట్టేస్తున్నాయి. ఆ పట్టేస్తుంది అనేది ఇక్కడ ఉంటుంది. సో అందుకే కొద్దిగా మనము పెంచుతూ వెళ్ళాలి అంతే. అంటే మామూలుగా ఇంత తింటే అవుతుంది అంటే దాన్ని తగ్గించుకొని ఇంత తినడం మొదలు పెట్టాలి. సో అలా మనము వీక్లీ పెంచుకోవడం వల్ల మనకు బాడీ అడ్జస్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు సపోజ్ 2 days నుంచి దోశ అంటే పల్లి చట్నీ, అప్పటికి నేను చాలా అవాయిడ్ చేస్తాను, చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటా. ఆ పల్లి చట్నీ 2 days తీసుకున్నాను అనుకోండి, 3rd day మోషన్ బంద్ అవుతుంది. అది ఇక్కడ ఉంటుంది, అంటే వాటర్ ఎలా తీసుకుంటున్నారో దానిపైన డిపెండ్ అవుతుంది. Okay. యూజువలీ గ్రౌండ్ నట్ చట్నీకి మోషన్స్ కి రిలేషన్ లేదు. ఓకే. నేనేమంటున్నా పల్లీలు కాబట్టి వాతం చేసి అట్లా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ నెక్స్ట్ వచ్చేసి మెన్సెస్ టైమ్ లో మాత్రము ఒక డే ముందన్నా, లేకపోతే మెన్సెస్ డే 5 days అయిపోయాక మాత్రం ఒక 2 days బాగా హెడేక్ మేడం, విపరీతంగా వస్తుంది అసలు. అది మాత్రం తగ్గట్లేదు. అదే సి దట్స్ వాట్ హ్యాపన్స్. సి యు ఆర్ డూయింగ్ మల్టీ టాస్కింగ్. ఈవెన్ నౌ మీరు ఇక్కడ యు ఆర్ నాట్ కంప్లీట్లీ ఫోకస్డ్. సో ఇక్కడ యు ఆర్ డూయింగ్ ట్రైంగ్ టు డూ 2-3 టాస్క్ అట్ ఎ టైమ్. సో ఇలా చేయడం వల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు పుట్ 1 effort అట్ ఎ టైమ్. సో ఇప్పుడు మీరు తినేటప్పుడు కూడా ఇఫ్ యు ఆర్ డూయింగ్ లైక్ దిస్, ఆ స్టమక్ కి ఎలా ఉండాలంటే వాట్ యు ఆర్ ఈటింగ్ యూ షుడ్ సీ, దాన్ని చూడాలి, దాన్ని ఫీల్ అవ్వాలి, దాన్ని నాలుకకు పడాలి, ఆ సెన్సెస్ మొత్తం ఇక్కడ ఉండాలి. సో ఉన్నప్పుడు ఆ డైజెషన్ కూడా అలాగే అవుతుంది దానికి. సో వెన్ యు ఆర్ డూయింగ్ hundreds of things or multiple things, just thinking, see, మనం ఎంత పని చేస్తున్నా మనం తినే చేస్తున్నాం, బట్ ఆ తినే చోట ఇఫ్ యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ అట్ డూయింగ్ అగైన్ మల్టిపుల్ థింగ్స్, ఇక్కడ డైజెషన్ అవ్వదు మనకు. సో ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యువర్ యాక్చువల్లీ గ్రౌండ్ నట్స్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ యువర్ మోషన్స్, బికాస్ యు ఆర్ నాట్ గివింగ్ దట్ లవ్. తినేటప్పుడు ఆ లవ్ ఇవ్వట్లేదు కాబట్టి దట్స్ ఆస్వాదించట్లేదు. సో అలా మీరు మల్టీ టాస్కింగ్ దయచేసి చేయొద్దండి, బికాస్ దట్స్ నాట్ గోయింగ్ టు బి ఫ్రూట్ఫుల్. 1 task అట్ ఎ టైం, బట్ డూ టైం పెట్టుకొని నెక్స్ట్ టాస్క్ కి జంప్ అవ్వండి, నో ప్రాబ్లం. సో తినేటప్పుడు తినే దానిపైననే ఉంది అలా. సో ఇప్పుడు క్లాస్ వింటూ ఉన్నారంటే క్లాస్ వినే దానిపైననే ఉండి, ఓకే అకేషనలీ ఇంపార్టెంట్ కాల్, దెన్ ఓకే, అదర్వైజ్ కీప్ దట్ ఇన్ సైలెంట్. నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యూ, మీ హెల్త్ కంటే కూడా. సో అలా మీరు ప్రయారిటైజ్ చేసుకోండి వర్క్. అంటే ఈ వర్క్ నాకు చాలా ఇంపార్టెంట్, ఈ వర్క్ నాకు లెస్ ఇంపార్టెంట్ అని మీరు ప్రయారిటీ. సో ఈ టైంలో మీరు క్లాస్ అటెండ్ అయ్యారు అంటే యు ఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు క్లాస్ అని అర్థం అవుతుంది. సో అప్పుడు క్లాస్ నే వినండి, మీరు భోజనం టైంలో భోజనమే చూడండి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది. పడుకునే టైంలో థింకింగ్ ఆఫ్ వాట్ టు డూ ఫర్ ద స్లీప్. సో అలా మనము ఆ టైంకి అది మాత్రమే చేయగలిగితే మనకు చాలా బాగుంటుంది, అంటే రిజల్ట్స్ మంచిగా ఉంటాయి అని చెప్తున్నాను. అంటే మనం చేసే
పనిలో కూడా రిజల్ట్స్ మంచిగా ఉంటాయని నేను చెప్తున్నాను. అంటే యూజువలీ ఉమెన్ అలాగే ఉంటారు. ఈ పక్క పోయిపోయిన పాలు పెట్టింటారు, ఆ పక్క నీళ్లు పడుతూ ఉంటారు, ఈ పక్క క్యారీలో అన్నము సలార్ చేస్తూ ఉంటారు పిల్లలకి క్యారీ కోసం. ఉమెన్నే అలా అన్నమాట. అంటే టాస్క్లు చేసినప్పుడే వాళ్ళకి దే ఫీల్ హ్యాపీ. బట్ వెన్ ఇట్ ఈస్ లైక్ దాని వల్ల ఇఫ్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ యువర్ హెల్త్, దెన్ యూ నీడ్ టు రీబ్యాలెన్స్ ఇట్. అది నేను చెప్తున్నాను. ఓకే అండి. So if any other person is having any doubt. సో డౌట్ ఏది లేదు అని అంటే మీరు స్లీప్ కి ఏ స్ట్రాటజీస్ ని యూస్ చేస్తారు, లేక ఏ హ్యాబిట్ ని మీరు ఫామ్ చేసుకోవడానికి? ఎందుకు అంటే ఇలాంటి క్లాసులు మీకు బోల్డ్ అన్ని ఎక్కడి నుంచి అయినా కూడా వినడానికి పాసిబిలిటీ ఉంది. నేనే అవసరం లేదు. బట్ ఏదైతే మీరు పాటించగలరో అది పాటిస్తేనే మీ లైఫ్ మారేది, మీ హెల్త్ మారేది. లైఫ్ అంటే హెల్త్ మారేది. సో హెల్త్ స్ట్రాటజీస్ టిప్స్ ని ఫాలో అవుతూ ఉండండి, అప్లై చేయండి. అప్లై చేసి కన్సిస్టెంట్ గా దానికి ముందుకు తీసుకెళ్ళండి. అది మీకు మార్పు వస్తుంది మీ హెల్త్ లో. దిస్ ఇస్ వాట్ ఐమ్ టెల్లింగ్ టు ఎవరీవన్. సో ఇంకా డౌట్స్ ఏమి లేవు అంటే వి విల్ వైండ్ ఆఫ్ ద సెషన్. లేదు ఏదైనా అడుగుతారు అంటే అడగండి. Okay, if there is no doubt, we are going to wind off the session. So next week నుంచి again we are revising the things మళ్ళీ. అంటే ఫస్ట్ నుంచి చేసిన థింగ్స్ రివైజింగ్, లైక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, సీడ్ సైక్లింగ్. సో ఇలా మళ్ళీ మనం రివిజన్ లో వస్తూ ఉన్నాము. మిస్ అయిన టాపిక్స్ అన్ని కూడా మళ్ళీ కవర్ అవుతాయి మీ అందరికి, అండ్ డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. సో దిస్ ఇస్ వాట్. అండ్ నెక్స్ట్ వీక్ is 14th. సో నెక్స్ట్ వీక్ నేనే తీసుకుంటాను. దాని నెక్స్ట్ వీక్ వీఆర్ కాలింగ్ హోమ్ ప్రోడక్ట్స్ అని కాదు, హెల్దీ ఫేస్ ప్రోడక్ట్స్ ని తను ఒక ప్యాషన్ గా తీసుకొని చేసే ఒక బీటెక్ ఇంజనీర్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ సాటర్డే కాక దాని నెక్స్ట్ సాటర్డే ఈవినింగ్. సో షీ విల్ బి దేర్ అండ్ షీ విల్ బి ప్రెజెంటింగ్ తను ఎలా ఎక్కడి నుంచి హిమాలయాస్ అన్ని తిరిగేసి హౌ షీఈస్ గెటింగ్ ద హెల్దీ ప్రోడక్ట్స్, దాంతో ఎలా తను తయారు చేస్తూ ఉంది ఇక్కడ ఆ ప్రోడక్ట్స్ ని, ఆ ప్రోడక్ట్స్ ని ఎలా తను మార్కెట్ లోకి తీసుకొస్తూ ఉంది, అండ్ హౌ పీపుల్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ త్రూ దట్ వన్ అనే దాని గురించి తను మాట్లాడుతుంది. అండ్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ to buy our products, you can give order there, or you can have our contact number and give us orders tarvata. So I'm also using a lot of products. Meer last time tanto connect cheyamante I spoke to her. So tana busy schedule lo she took time and she gave appointment for that next Saturday 8 o'clock. So tanu face creams, face soaps, there are many products. Tanu aa products ni ఎలా తయారు చేస్తూ ఉంది అనే దాని గురించి తను డిస్కస్ చేస్తుంది. ఓకేనా? ఓకే మేడం, తప్పకుండా. మేడం మీకు ఒక లింక్ పెట్టాను. ఒకళ్ళు ఏదో ప్రొడక్ట్ అని చెప్పి పెట్టారు, 1000 మంది జాయిన్ అయ్యారు. నాకు అసలు అర్థం అవ్వట్లేదు. లింక్ వచ్చింది, ఒకసారి చూడండి ఆ ప్రొడక్ట్ ఏంటి వాళ్ళు చెప్తున్నారు. సరే ఇందులోంచి లీవ్ అవుదాం, బట్ అదైతే చూస్తాను. అలాగే నేను చూస్తాను ఏం ప్రోడక్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ టు సర్వ్ యూ ఆల్. అండ్ అందరూ మంచిగా హెల్తీగా మారదాము, అందరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వెళదాము. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ నైట్. గుడ్ నైట్ మ్యామ్. బాయ్. గుడ్ నైట్.